ఈరోజు ఎంతమంది వర్తమానం వింటున్నారో బిడ్డ, దేవుడిని పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించాలా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలా. టైం తీసుకుంటాడు ఆయన. ఆ టైంలోనే నీ ఓపిక అంతా కూడా దేవుడు పరీక్షిస్తుంటాడు. ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండంతే. ఒక టైం వస్తుంది, జస్ట్ అట్లా లిఫ్ట్ చేస్తాడు అంతే. ఒక మాట చాలు నేను లిఫ్ట్ చేయడానికి. చిన్న సింపుల్గా నేను లిఫ్ట్ చేస్తాడు అంతే. అదే విధంగా మమ్మల్ని ఆ విధంగా లిఫ్ట్ చేస్తున్నాడు. కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు ఓపిక లేక, ఆ శ్రమలు, ఆ నిందలు, అవమానాలు తట్టుకోలేక, లార్డ్ ఐఎమ్ వెరీ సారీ, నాతో కాదు. వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వాళ్ళ ఎదుగుదల చూస్తాం, వీళ్ళ ఎదుగుదల చూస్తాం. దైవ చిత్తానికి మనము సింపుల్గా ట్రాక్ తప్పుతాం, అగాధంలోకి వెళ్ళిపోతాం. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు తిమోతి, త్వరగా రా అంటాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. దేమా చాలా దగ్గరగా ఉన్నాడు పౌలుకి. కానీ పౌలు శ్రమలు అనుభవిస్తూ, రాళ్లతో కొట్టబడుతూ, వ్యతిరేకతలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తున్నప్పుడు అవి చూసి తన ఇంటర్నల్గా ఏం ఆలోచించిండో, నేను కూడా, నా లైఫ్ కూడా ఒకవేళ స్టెఫెన్ లాగా అవుతుందేమో, పౌల్ లాగా అవుతుందేమో అని మెల్లగా వెళ్ళిపోయినాడు. కానీ అదే యవ్వన వయసులో జాన్ మార్క్ బర్నబాని పౌలుని వెంబడించి మరలా కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ డాడీ నాకు గుర్తుకొస్తున్నదని వాళ్ళిద్దరిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. సడన్గా డెసిషన్ తీసుకున్నాడు, మీతో పాటే ఉంటాను, మీతో పాటే నేను శ్రమలు అనుభవిస్తాను, నిందలు అవమానాలు భరిస్తానని పౌలుతో బర్నబాతో మిషనరీ ట్రిప్లో బయలుదేరిండు. సడన్గా ఏం జరిగిందో తెలియదు. అక్కడ దెబ్బలో కావచ్చు, పోరాటాలో కావచ్చు, శ్రమలో కావచ్చు, నిందల అవమానాల్లో కావచ్చు, భవిష్యత్తు గుర్చుకొచ్చిందో కావచ్చు, ఎవరినో కంపేర్ చేసుకున్నాడో కావచ్చు. ప్లీజ్ నేను వెళ్ళిపోతా, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే, ఎందుకు అంటే, అబ్బా నేను వెళ్ళిపోతా, ప్లీజ్ అని వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది పౌలుకి, బర్నబాకి. నువ్వు వస్తావని ఇంకొక వ్యక్తి వస్తాడంటే ఆయన ఆపేసి నిన్ను తీసుకొని వెళ్తే, నువ్వు మధ్యలో అర్ధాంతరంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే, అబ్బా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. మరలా 15వ అధ్యాయంలోకి వెళ్ళగానే మరలా వచ్చి నేను మరలా మీతో పాటు వస్తాను అంటున్నాడు. అప్పుడు పౌలుకి చాలా కోపం వచ్చింది. నువ్వు స్టాండర్డ్ మనిషివి కాదు, నీకు స్థిరత్వం లేదు, మరలా ఒక వారం 10 రోజుల తర్వాత వెళ్ళిపోతానంటావు. వద్దు నాయనా, నువ్వు వెళ్ళిపో దయచేసి. మాతో ఉంటే నువ్వు శ్రమలు అనుభవించాలా, మాతో ఉంటే రాళ్లతో కొట్టబడాలా, నాతో ఉంటే పోరాటాలు అనుభవించాలి. వద్దు, నువ్వు బేరు చేయలేవు, ఆ కష్టాలు నువ్వు భరించలేవు అంటే, లేదు వింటా ఉంటాడు. అప్పుడు బర్నబా ఆయన చేర తీసుకుంటాడు, పౌలు రిజెక్ట్ చేస్తాడు. వద్దు, వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు కలుగుతాయి. పౌలు ఒక వైపు వెళ్ళిపోతాడు, బర్నబా జాన్ మార్క్ ఒక వైపు వెళ్ళిపోతాడు. కానీ అద్భుతం ఏంటిదో తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే చాలా బాగుంటుంది. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళెను, క్రేస్కే, గలితీలుకును, తీతు, దల్మియాకు వెళ్ళిరి. ఓకే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. ఎవరిని వెంటబెట్టుకొని రా? జాన్ మార్కుని వెంటబెట్టుకొని రా. అంటే చూడండి, ఫస్ట్ టైం వచ్చిండు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సెకండ్ టైం వచ్చిండు, ఆ టైంలో పౌలు దగ్గర తీసుకోలే, బర్నబాతో వెళ్ళిపోయాడు. కానీ ఫైనల్గా మార్కును వెంటబెట్టుకొని రా, మార్కు చాలా నాకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అంటే చూడండి ఎంత టర్న్ అయిపోయిందో మార్క్ యొక్క మైండ్ సెటప్. దేమానేమో పౌలుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు శ్రమలను చూసి. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయి మరలా వచ్చిన జాన్ మార్క్ చూడండి, పర్ఫెక్ట్గా మరలా నిలిచిపోయినాడు. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. కొన్నిసార్లు మనం దేమాలాగా వెళ్ళిపోతాం, ఇక దేమా మరలా కనబడలే. కానీ జాన్ మార్క్ చాలా దగ్గరగా అయిపోయినాడు పౌలుకి. శ్రమలు వస్తాయి, కానీ ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, యెహోవా ఆశీర్వదించినడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరం. హల్లెలూయా. నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వస్తాయి. అందుకనే యోబుతోనేమంటున్నాడంటే, పూర్వకాలపు స్థితి కంటే 2 దీవెనలతో యోబును నింపినట్లే ఖచ్చితంగా ఈ మెసేజ్ వింటున్నావు కదా, వింటున్నావా బిడ్డ? వస్తున్నాయి, కృపాక్షేమములు నీ దగ్గరికి వస్తున్నాయి. నువ్వెంత నష్టపోయినావో, ఎంత దూరం అయిపోయినావో, ఆ దీవెనలు తలుపును తట్టుచున్నాయి. చీడ పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు తినివేసిన ఆ సంవత్సరాల పంటంతా కూడా దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతున్నాడు.
నీకు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రజలు నిన్ను వెలివేసినా, అపహసించినా, చులకనగా చూసినా, చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రుల మధ్యలో నువ్వు హేళనాస్పదంగా ఉన్నా నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు.